said government schools are lagging. These results are the answers. చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వ బడి విద్యార్థులు విజయాన్ని సాధించడం, అది కూడా న్యూస్ పేపర్లోని ఫ్రంట్ పేజ్ లో కార్పొరేట్ పాఠశాల విద్యార్థులకు దీటుగా విజయాన్ని సాధించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రభుత్వ పాఠశాలల వైపు ఫీజులు లేని చోట విద్య సాధ్యమని నిరూపించిన మా విద్యార్థులు. దీనికంతా కారణం దాని వెనక ఉన్న ఉపాధ్యాయుల డెడికేషన్, విద్యార్థుల కృషి, అలానే విద్యా వ్యవస్థలో వచ్చిన చక్కనైన మార్పు రావడం కారణం. మేము గర్వంగా చెబుతున్నాం, మేము ప్రభుత్వ ఉపాధ్యాయులం, మీ పిల్లల భవిష్యత్తు కొరకు కృషి చేస్తాం. We request to all the parents to enroll their children in government schools for a joyful and stress-free learning experience. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులని, మన ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులని ఒక ఆర్టికల్ రూపంలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఇలా హిందూ, తర్వాత ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి వంటి అన్ని దినపత్రికలలోనూ వేయించడం జరిగింది. ఇది ఎంతో మనకి గర్వకారణం. ఈ విధంగా మన ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు వస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. నా కొడుకుని నేను చదువు చెప్తున్న పాఠశాలలోనే జాయిన్ చేశాను 1వ తరగతికి. మీరు కూడా మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే మీ పిల్లలని జాయిన్ చేయండి. వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి. థ్యాంక్ యూ. ఒకప్పుడు 10th క్లాస్ రిజల్ట్స్ చూసుకుంటే మనకి పేపర్లో ఎక్కడ చూసినా కార్పొరేట్ స్కూల్ పిల్లలు, ప్రైవేట్ స్కూల్ పిల్లలే ఉండేవారు. కానీ ఈరోజు పేపర్ చూసుకుంటే మొత్తం మెయిన్ పేజ్ మొత్తం మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలే. టాప్ ర్యాంకర్స్ అంతా కూడా మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలే అని ఇది తొలి అడుగు మాత్రం. అందుకే ప్రభుత్వ బడిలో పిల్లలను జాయిన్ చేయండి, వారి బంగారు భవితకు బాట వేయండి. అందరికీ నమస్తే అండి. నేను మీ మోహన్, ఎంపీపీఎస్ రామగుంట చైన్లో హెచ్జిటీగా పనిచేస్తున్నాను ఫ్రమ్ కుప్పం. విషయం ఏమిటంటే, నిన్నటి రోజున మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్ఎస్సి ఫలితాలు విడుదల చేసింది, అందరికీ తెలిసింది. అందులో 596, 595, 590 పైగా మన ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులు మార్కులు సాధించడం చాలా సంతోషకరమైన విషయం. ఇంకొకటి ఏంటంటే, ఈ విధంగా రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు మన న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే ప్రైవేట్ పాఠశాల యొక్క విద్యార్థుల ఫోటోలు కనిపించేది. కానీ ఫర్ ది ఫస్ట్ టైం మన ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థుల ఫోటోలు పేపర్ హెడ్లైన్లో మనం చూడవచ్చు. ఇది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ మనం చూసినట్లయితే మన ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి మార్కులు సాధించిన విద్యార్థుల యొక్క ఫోటోలు ఫస్ట్ టైం. నాట్ ఓన్లీ ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రప్రభ, ఈ విధంగా ప్రధాన పత్రికల్లో అన్నిట్లో దేంట్లో చూసినా కూడా మనకి ఈరోజు ది హిందూ, ఈ విధంగా ఏ పత్రికలో చూసినా మన యొక్క ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలు యొక్క ఫోటోలే కనిపిస్తున్నాయి. ఇది మనకి చాలా సంతోషకరమైన విషయం. ఇది మన ప్రభుత్వ పాఠశాల యొక్క అభివృద్ధికి ఒక నిదర్శనం. ఒకప్పుడు పాఠశాలలు ఇప్పుడు పాఠశాలలు ఒకేలాగా లేవు. మన ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలకు ఏ విషయంలోనూ తీసిపోవు. మన పిల్లల భవిష్యత్తు నిర్మించడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. సో మీరు చేయాల్సింది ఒకటే, మీ పిల్లలను మీ దగ్గరగా ఉన్న మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. వాళ్ళ యొక్క బంగారు భవితకు బాటనివ్వండి. చాలామంది అడుగుతున్నారు, మీరు కూడా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవచ్చు కదా అని. నాకు ఇంకా పెళ్ళి కాలేదండి. నాకు చెల్లి, మా పిన్ని కూతురు చెల్లి ఉంది, తను కూడా గవర్నమెంట్ పాఠశాలలోనే చదువుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలను మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. వారి యొక్క బంగారు భవిష్యత్తుకి మీరు, మేము అందరం కలిసి కృషి చేద్దాం. థ్యాంక్ యూ. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి పిల్లల ఫలితాలను మొట్టమొదటిసారిగా ఇలా వార్తాపత్రికల్లో చూడడం మనకు చాలా గర్వకారణం. సగర్వంగా నిలబడి అనే ఈ మాట కేవలం ప్రకటనగా కాదు, మన ప్రభుత్వ బడుల గౌరవ గాథగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఆశలు తక్కువగా చూసిన మన ప్రభుత్వ బడులు ఈ రోజు పిల్లల కళలకు రెక్కలు తొడిగాయి. పరిశుభ్రమైన తరగతి గదులు, మరుగుదొడ్లు, త్రాగునీరు, పరిశుభ్రమైన వాతావరణం, డిజిటల్ క్లాసెస్, ఇవన్నీ ప్రభుత్వ బడుల్లో ఇప్పుడు సర్వసాధారణం అయ్యాయి. కానీ నిజంగా చెప్పాలంటే ఈ మార్పు గోడల్లో కాదు, మన పిల్లల కళ్ళల్లో కనిపిస్తుంది. వాళ్ళ నమ్మకం, వాళ్ళ ధైర్యం, వాళ్ళ విజయాలే మన ప్రభుత్వ బడుల అసలు బలం. ఈ మార్కులు కేవలం సంఖ్యలు కాదు, పిల్లల కష్టం, గురువుల అంకిత భావం, తల్లిదండ్రుల నమ్మకానికి ప్రతిబింబం. ఇక్కడ మొదలైన మీ పిల్లల ప్రయాణం విజయానికి తొలిమెట్టు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు పేపర్లో ఒక మంచి మార్పు కనిపించింది.
సగర్వంగా నిలబడి అనే టైటిల్ ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభను ఇలా ప్రచురించడం చాలా గర్వించదగిన విషయం. ప్రభుత్వ పాఠశాల పిల్లలు కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించగలరని నిరూపించారు. ఇది ఉపాధ్యాయుల కృషికి నిదర్శనం. ప్రభుత్వ పథకాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఇది కేవలం టాపర్స్ని అభినందించడం మాత్రమే కాదు, ప్రజలలో ప్రభుత్వ విద్యపై నమ్మకాన్ని పెంచే ఒక ప్రయత్నం. నేను ఒక గవర్నమెంట్ టీచర్గా గర్విస్తున్నాను. మీరు కూడా మీ పిల్లలను మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయండి. అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి కదా. నిన్న సాయంత్రం నుండి ఎక్కడ చూసినా సరే ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ యొక్క అడ్వర్టైజ్మెంట్సే మనకి కనబడుతున్నాయి. కానీ ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్ తిరిగేసేసరికి న్యూస్ పేపర్ యొక్క ఫస్ట్ పేజ్లోనే గవర్నమెంట్ స్కూల్స్లో చదివి మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థుల యొక్క ఫోటోలతో సహా ప్రకటన ఇవ్వబడింది. సగర్వంగా నిలబడి అనే టైటిల్తో ఇచ్చినటువంటి ఈ ప్రకటన అనేది విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుచుతుంది. ఇది కేవలం ప్రకటన మాత్రమే కాదు, ప్రభుత్వ విద్యార్థుల యొక్క ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేటటువంటి ఒక సువర్ణమైన అవకాశం. చాలామంది ప్రభుత్వ పాఠశాలల్ని చాలా తక్కువ చూపుతో చూస్తారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులన్నీ కూడా మెరుగుపడ్డాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కార్పొరేట్ స్కూల్స్తో పోటీగా మంచి మార్కులు సాధించడం అనేది మనం చూస్తున్నాము. ఐ అప్రిషియేట్ ద ఇనిషియేటివ్ టేకెన్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. ఒక గవర్నమెంట్ టీచర్గా ఈ ప్రకటన చూస్తే నాకు చాలా ఆనందం అనిపించింది. ఇంతటి ఘన విజయాన్ని అందుకున్నటువంటి విద్యార్థులకి, అదేవిధంగా ఉపాధ్యాయులకి అందరికీ కూడా నా యొక్క అభినందనలు. ప్రభుత్వము ఇటువంటి చొరవ తీసుకోవడం ద్వారా ప్రభుత్వ బడులు మరింత బలోపేతం అవుతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను మీ రాజు బల్లెడ. చూసారా, గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకో తెలుసు కదా, సగర్వంగా నిలబడి 10th రిజల్ట్స్లో బెస్ట్, పెర్ఫార్మెన్స్లో ఫస్ట్. ఇలా ఒక ప్రభుత్వ పాఠశాల గురించి మొట్టమొదటిసారి అన్ని ప్రధాన న్యూస్ పేపర్స్లో మెయిన్ పేజ్లో ఒక యాడ్ ఫస్ట్ టైం నేను చూస్తున్నానండి. ఇది అసలు నిజంగా నాలాంటి ఎంతోమంది ప్రభుత్వ ఉపాధ్యాయుల కళ. ఇలాంటి కళ ఈరోజు నెరవేరింది అంటే దానికి కారణం మన విద్యాశాఖ, అలాగే మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రవేశపెట్టిన 100 రోజుల ప్రణాళిక. సో 100 days యాక్షన్ ప్లాన్ ఎంత సక్సెస్ అయిందంటే ఈరోజు కార్పొరేట్ విద్యార్థులకు ధీటుగా గవర్నమెంట్ విద్యార్థులు కూడా చూడండి ఎలాంటి మార్కులు సాధించారు. 596, 596, 596, 596, 595, 595, 595, 595, 595, 595, 595. సో ఇలాంటి మార్కులు సాధించి మేము కూడా కార్పొరేట్ పాఠశాల విద్యార్థులకు ఏ మాత్రం తక్కువ కాదు అని నిరూపించిన మా విద్యార్థులు, వాళ్ళని అలా తయారు చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సో ఇలాంటి ఫలితాలు ప్రభుత్వ పాఠశాలలు కూడా సాధించగలమని నిరూపించిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యాశాఖ ఈరోజు సగర్వంగా తలెత్తుకొని నిలబడి మేము మీకు పోటీ అని తెలియజేస్తున్నాం. సో ఈరోజు ధైర్యంగా మీ పిల్లలు మా పాఠశాలలో చేర్పించండి. సో నేను కూడా ఈరోజు డిసైడ్ అయ్యాను, మా పాపని మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఉత్తమ స్థాయిలో ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని నిర్ణయించుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఘన విజయం సాధించాయి మన ప్రభుత్వ పాఠశాలలు. చూడండి, మనం ఎప్పుడైనా కని విని చూసామా? ఆంధ్రజ్యోతి, ఈనాడు వంటి లీడింగ్ పత్రికలలో, టీవీస్లో మన ప్రభుత్వ పాఠశాలల పిల్లల గురించి ఘనంగా ఆర్టికల్స్ రావడం ఎప్పుడైనా చూసామా? చూడండి, సగర్వంగా నిలబడింది మన ప్రభుత్వ బడి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్, జిల్లా పరిషత్ హై స్కూల్స్, హాస్టల్స్, కేజీవీబీస్, రకరకాల ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో మన పిల్లలు సాధించిన విజయాలు ఇప్పుడు చూద్దాం. చూడండి, మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి పాఠశాలలోనే చేర్చండి. అందుకు సాక్ష్యం ఈ ఫోటోలే. చూడండి, 596 మార్కులు సాధించిన విద్యార్థినులు, 595 మార్కులు సాధించిన విద్యార్థులు, ఇంకా ఎన్నో అత్యుత్తమైనటువంటి మార్కులు సాధించిన పిల్లలు ప్రభుత్వ పాఠశాల నుంచే వచ్చారు. అందుకే మీ పిల్లలను ఇక నుంచి మన ప్రభుత్వ పాఠశాలలోనే జాయిన్ చేయండి. ఘనమైన విజయాలు అందుకోండి. జులేఖ ఒకసారా, ఏంటండి? ఒకసారి పేపర్ కటింగ్ చూడు.
ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి అన్నీ మొదటి పేజీలు ఇవి పేపర్. ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులకు వచ్చిన మార్కులతోనే మొదటి పేజీ కవర్ చేశారు. ఇంతకుముందు కేవలం ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలల ప్రకటనలు మాత్రం వచ్చేవి. కానీ మంచి రిజల్ట్ సాధించిన ప్రభుత్వ పాఠశాల ప్రకటనలు కూడా రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంతటి ఘన విజయం సాధించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకి, అదేవిధంగా విద్యార్థులకి, ఇన్ని మంచి సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు మనం తెలియజేయాలి. అవునండి, ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు అమల్దాస్ కావేరి. నేను కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ శ్రీ శారదా మున్సిపల్ ప్రైమరీ స్కూల్ నందు సెకండ్ డిగ్రీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో సగర్వంగా నిలబడి అనే ఆర్టికల్ మీరు చూసే ఉంటారు. ఈ ఆర్టికల్ చూసి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇవి మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాధించిన విజయాలు. ఇది కేవలం వారి కష్టం మాత్రమే కాదు, తల్లిదండ్రుల నమ్మకం, ఉపాధ్యాయుల అంకిత భావం మరియు ప్రభుత్వ ప్రోత్సాహ ఫలితం. ఇలానే మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని, ఇప్పుడు అదే పాఠశాలలో టీచర్ని. మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే రేపటి విజయగాథలు. మీకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలు ఇప్పుడే చేర్పించండి. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు సారిపల్లి నాగరాజు. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పారసాంలో పాఠశాల సహాయకులు తెలుగుగా పనిచేస్తున్నాను. ఈరోజు అన్ని ప్రధాన పత్రికల్లో కూడా సగర్వంగా నిలబడి అనేటువంటి ప్రధాన శీర్షికతో వెలువడినటువంటి మన ప్రభుత్వ పాఠశాలలో అత్యుత్తమమైనటువంటి ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థుల ముఖాలు చూడడం చాలా ఆనందంగా అనిపించింది, సంతోషంగా అనిపించింది. ఇంతటి ఘనకీర్తి రావడానికి ప్రధానంగా మన విద్యాశాఖ ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి ఆలోచనలు, వినూత్నమైనటువంటి ఆలోచనలు, ముఖ్యంగా ఇంత ఘన కీర్తి రావడంలో 100 రోజుల ప్రణాళిక చాలా చక్కగా ఉపయోగపడింది. ఉపాధ్యాయులు ప్రభుత్వం చెప్పినటువంటి ఆదేశాలను పాటిస్తూ పిల్లలకి చక్కగా పాఠాలను బోధించి ఇంతటి విజయాన్ని రావడానికి కారకులయ్యారు. కాబట్టి ఇలా ప్రధాన పత్రికల్లో చూడడం మాకు చాలా ఆనందం కలిగింది. దీనికి పిల్లలందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు.